ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు మార్చి 30. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడి. లూకా 24:49. యేసు ప్రభు 8వసారి బేతనియను సందర్శించిన సంగతి లూకా 24:50లో రాయబడి ఉన్నది. ప్రభు బేతనియ నుండియే పరలోకమునకు ఎక్కిపోయెను. 51వ వచనం. ప్రభు పరలోకమునకు ఆరోహణము కాకముందు జరిగిన సంగతుల వివరము అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. పైనుండి శక్తి పొందు వరకు కనిపెట్టవలెనని ఆయన శిష్యులకు ఆజ్ఞాపించెను. ఆయన శిష్యులుగా ఉండగోరిన ఎడల మొదటిగా వారు ఆయనకు లోబడవలెను. ఆయన సమయం కొరకును కనిపెట్టవలెను. తరచుగా మనము దేవుని సమయమునకు ముందుగా కానీ లేక వెనుకగా కానీ వెళ్ళుదుము. అయితే మనము దేవుని ఆజ్ఞ కొరకును సమయము కొరకును కనిపెట్టుటకు నేర్చుకొనవలెను. రెండవదిగా మనము సంపూర్ణముగా పరిశుద్ధాత్మ ఆధిపత్యము కింద ఉండవలెను. అపోస్తల కార్యములు 1:5. మూడవదిగా శిష్యులు ఆజ్ఞాపించరాదు. అపోస్తల కార్యములు 1:7. మనము ఆయన స్వాధీనములో ఎల్లప్పుడూ ఉండవలెను. ఆయన సర్వాధికారి.